నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గోడ దూకి పారిపోయేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పారిపోయే విద్యార్థులను గమనించిన నైట్ పాట్రోలింగ్ పోలీసులు ఇద్దరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరానికి చెందిన విద్యార్థులు గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఎందుకు పారిపోయారో కారణాలు తెలుసుకుంటామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని ట్రిపుల్ ఐటీ ఏవో రణధీర్ అంటున్నారు. ఇక మరిన్ని వివరాలు శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విద్యార్థులు ఎందుకు పారిపోవాలనుకున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గోడ దూకి పారిపోయేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే ఆ పారిపోయే విద్యార్థులను గమనించినటువంటి నైట్ పాట్రోలింగ్ పోలీసులు ఇద్దరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ 3వ సంవత్సరానికి చెందినటువంటి విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థులు ఎందుకు పారిపోవాలి అని అనుకున్నారో కారణాలు తెలుసుకుంటున్నామని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని, జాగ్రత్త పడతామని ట్రిపుల్ ఐటీ ఏవో రణధీర్ అంటున్నారు. వివరాలు మనకు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విద్యార్థులు ఎందుకు పారిపోవాలనుకున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 2 రోజుల క్రితము ఇంజనీరింగ్ 3rd ఇయర్ కి సంబంధించిన ఇద్దరు స్టూడెంట్స్ గోడ దూకి అర్ధరాత్రి పూట సబ్ స్టేషన్ సమీపంలోని గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ గమనించి సిబ్బందికి సమాచారం అందించారు. ఇద్దరు స్టూడెంట్స్ గోడ దూకి పారిపోవడానికి కారణాలు ఏందనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి స్టూడెంట్స్ కు ఏవో రణధీర్ తో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా కౌన్సిలింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన జరిగి 2 రోజుల క్రితం జరిగినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే అనేక ఆరోపణలు, అనేక దొంగతనాలన్నీ కూడా బాసర ట్రిపుల్ ఐటీలో బయటపడుతున్న పరిస్థితి. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానీ ఇతర కారణాలకు సంబంధించి అనేక సందర్భాల్లో విద్యార్థులు ఆందోళన సాగిస్తున్న నేపథ్యంలో మరోమారు ఇద్దరు స్టూడెంట్స్ గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేసిన ఘటన మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ ను, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ వెంకటరమణను చేంజ్ చేయాలి, ఆయన ప్లేస్ లో రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పి డిమాండ్ అనేక సందర్భాల్లో కూడా కొనసాగింది. ఇటీవల కూడా విద్యార్థులు వరుసగా ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కొన్ని షరతులతో కూడినటువంటి హామీ లభించిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. మొత్తంగా వేలాది మంది స్టూడెంట్స్ అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న నేపథ్యంలో అధికారులు కానీ సిబ్బంది కానీ నిర్లక్ష్యం మరోమారు బయటపడడంతో ఈ ఘటనకు సంబంధించి కొంత చర్చ అయితే సాగుతున్న పరిస్థితి. చూసిన రైట్ శ్రీనివాస్.